ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవియే నమః. ఈ వీడియోలో కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వారి వివాహ జీవితం ఎలా ఉంటుంది, వివాహంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఇంట్లో చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి, వివాహ ఆలస్యానికి కారణాలు ఏమిటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే కుంభరాశి వారి యొక్క వివాహ జీవితానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత అనేది వస్తుంది. కుంభరాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముందు వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది, స్వతంత్ర భావాలు, ఆలోచనలో విభిన్నత, మానవత్వం, స్నేహభావం కలిగిన వారుగా ఉంటారు. వీరు ఎక్కువగా రొటీన్ కంటే కొత్త ఆలోచనలు, స్వేచ్ఛ ఉన్న సంబంధాలు ఇష్టపడతారు. స్వతంత్రంగా ఆలోచించే మనస్తత్వం, స్నేహభావం ఎక్కువ, కొత్త ఆలోచనలు, ఇన్నోవేషను, భావోద్వేగాలను ఎక్కువగా బయట పెట్టకపోవడం, సమాజం, మానవత్వం పట్ల ఆసక్తి, లాజిక్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది. వివాహ జీవితంలో ఎలా ఉంటారు, స్నేహం ఆధారిత బంధం. కుంభరాశి వారు భాగస్వామిని బెస్ట్ ఫ్రెండ్లా చూస్తారు. భాగస్వామిపై నమ్మకంపై ఆధారపడిన సంబంధం పెంచుకుంటారు. ఒత్తిడి లేకుండా రిలాక్స్డ్ రిలేషన్ ఇష్టపడతారు. రెండోది స్వేచ్ఛను గౌరవించడం. భాగస్వామికి స్పేస్ ఇస్తారు, నియంత్రణ ఇష్టపడరు, స్వతంత్రంగా జీవించడానికి ప్రోత్సహిస్తారు. మూడోది మేధోపరమైనటువంటి అనుబంధం. మంచి సంభాషణ, ఐడియాలు, ఆలోచనలు పంచుకోరు. బోరింగ్ కాకుండా జీవితం కొనసాగుతుంది. నాలుగోది నమ్మకమైన స్వభావం. ఒకసారి బంధం ఏర్పడితే నిలబెట్టుకుంటారు. ఫ్రెండ్షిప్ ఆధారంగా విశ్వాసం పెరుగుతుందని చెప్పవచ్చు. వివాహం జీవితం ముఖ్యంగా పురుషులకి భారీగా స్వేచ్ఛనిస్తారు. స్నేహితుడిలా ఉంటారు. భావాలను ఎక్కువగా చెప్పరు, కానీ ఎమోషనల్గా దూరం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక మహిళల విషయానికి వస్తే స్వతంత్రంగా జీవించాలనే భావన ఎక్కువగా ఉంటుంది. భాగస్వామిని స్నేహితుడిలా చూస్తారు. కొత్త ఆలోచనలు ప్రాధాన్యం ఇస్తారు, కానీ భావాలను వ్యక్తం చేయడంలో తగ్గుతారని చెప్పవచ్చు. ఇక వీరి వివాహ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏమిటంటే, వీరు ముఖ్యంగా ఆలోచించే స్వభావం, లాజిక్ ఆధారంగా నిర్ణయాలు, భావోద్వేగాలను దాచే అలవాటు కలిగిన వారు. ఈ లక్షణాల వల్ల దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్లు, సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. మొదటిగా భావోద్వేగ దూరం. ప్రేమను మాటల్లో ఎక్కువగా చెప్పకపోవటం, భావాలను లోపలే ఉంచుకోవటం. దీంతో భాగస్వామికి ప్రేమ తగ్గిందనే భావన రావచ్చు, ఎమోషనల్ కనెక్షన్ తగ్గిపోవచ్చు. అధిక స్వతంత్రత. రెండోది నా స్పేస్ కావాలి అనే భావన ఎక్కువ. వ్యక్తిగత స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యం. దీంతో భాగస్వామికి దూరంగా ఉన్న భావన రావచ్చు, సంబంధంలో గ్యాప్ అనేది పెరుగుతుంది. ఇక మూడోది భావాలను వ్యక్తం చేయకపోవడం. ప్రేమ, కోపం, బాధను కూడా స్పష్టంగా చెప్పకపోవడం, లాజిక్తో మాత్రమే స్పందించడం. దీంతో భాగస్వామికి గందరగోళానికి గురవుతారు. నాలుగోది అనూహ్య ప్రవర్తన. ఒక్కసారిగా దూరంగా ఉండటం. మూడు లేదా ఆలోచనలు, మానసిక మార్పులు. దీంతో సంబంధంలో అస్థిరత భావన రావచ్చు. ఐదోది రొమాన్స్ లోపం. ప్రేమను ప్రాక్టికల్గా చూపడం, రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ తక్కువగా ఉండటం. దీంతో భాగస్వామికి ప్రేమ తగ్గిందనే భావన రావచ్చు. ఆరోది కమ్యూనికేషన్ గ్యాప్. ఎక్కువ లాజిక్గా మాట్లాడడం, భావోద్వేగ అవసరాలను పట్టించుకోకపోవడం. దీంతో అపార్థాలు పెరుగుతాయి. ఏడోది సంప్రదాయాలకు దూరంగా ఉండటం. రొటీను, సంప్రదాయాలు, కుటుంబ నియమాలను తక్కువగా తీసుకోవడం. ఇది కుటుంబంలో ఒత్తిడికి కారణం కావచ్చు. ఎనిమిదోది కట్టుబాటులో ఉన్నటువంటి ఆలస్యం. భావోద్వేగంగా పూర్తిగా ఓపెన్ కావడానికి సమయం తీసుకోవడం, నమ్మకం రావడానికి ఆలస్యం కావడం. పురుషులకు ఎదురయ్యే సవాళ్ళు ఏమిటంటే భావాలను వ్యక్తం చేయకపోవడం, స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, భాగస్వామికి దూరంగా ఉండడం. మహిళలకైతే కనుక భావోద్వేగం లోపలే ఉంచుకోవడం, స్వతంత్రత ఎక్కువగా కోరుకోవడం, రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ తక్కువగా ఉండటం. అయితే ఈ వివాహ సమస్యలకి పరిహారాలు ఏమిటి అంటే, ప్రధానంగా భావోద్వేగంగా దూరంగా ఉండడం, స్వతంత్రం ఎక్కువగా ఉండడం, ప్రేమను వ్యక్తం చేయకపోవడం, కమ్యూనికేషన్ గ్యాప్ వంటి సమస్యలు రావచ్చు. వీటిని తగ్గించడానికి కొన్ని పరిహారాలు అనేవి చూద్దాం. శనిగ్రహ శాంతి పరిహారం. కుంభరాశికి అధిపతి శని కావడంతో ప్రతి శనివారం ఉపవాసం చేయడం, హనుమంతుని యొక్క దర్శనం, ఆరాధన మంచిది. హనుమాన్ చాలీసా చదవడం మంచిది. ఓం శనేశ్వరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. రోజు నల్ల నువ్వులు, నల్లని బట్టలు దానంగా ఇవ్వడం మంచిది. రెండోది దాంపత్య శాంతి కోసం దంపతులు కలిసి శివపార్వతుల యొక్క ఆరాధన చేయడం, సోమవారం శివాభిషేకం చేయడం మంచిది. ఇంట్లో దీపారాధన చేయడం మంచిది. భావోద్వేగ అనుబంధం పెంచడానికి రోజు కనీసం 15 నుంచి 20 నిమిషాలు భాగస్వామితో మాట్లాడడం, ప్రేమను మాటల్లో వ్యక్తం చేయడం అలవాటు చేసుకోవడం, దూరంగా ఉండే అలవాటు తగ్గించుకోవటం. మానసిక స్థిరత్వం కోసం ధ్యానం, ప్రాణాయామం చేయడం, ఆలోచనలు ఎక్కువగా రాకుండా యోగా చేయడం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం. కుటుంబ సుఖశాంతి కోసం శనివారం పేదలకు ఆహారం, బూట్లు దానంగా చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, వృద్ధులకు సహాయం చేయటం. వివాహం ఆలస్యం అయితే శివుడి యొక్క ఆరాధన మంచిది. నవగ్రహ ప్రదక్షిణ చేయడం, శనిగ్రహ శాంతి హోమం జపం చేసుకోవడం మంచిది.
పాటించాల్సిన నియమాలు ఏమిటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయాల వేళలో భావాలను దాచుకోకుండా చెప్పాలి, భాగస్వామికి సమయం ఇవ్వాలి, స్వతంత్రతతో పాటు బాధ్యత కూడా తీసుకోవాలి, రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ పెంచుకోవాలి, కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గించాలి, కుటుంబానికి సమయం ఇవ్వాలి, భాగస్వామితో ఓపెన్గా మాట్లాడాలి, ప్రేమను మాటల్లో కూడా వ్యక్తం చేయాలి, ఎక్కువగా దూరం ఉండకూడదు, భావోద్వేగ అనుబంధం అనేది పెంచుకోవాలి. ఇది కుంభరాశి వారి యొక్క వివాహ జీవిత విశేషాలు, ఎదురయ్యేటటువంటి సమస్యలు, పరిష్కార మార్గాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించినటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు జాతక సంబంధంగా, వాస్తు సంబంధంగా ఏదైనా సందేహాలు, సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మా యొక్క ఫోన్ నెంబర్ ఇది. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.